మనకు మళ్ళీ ఇక్కడ మిరపకాయని కొరుక్కుని తినాం. ఇక్కడ మనం పప్పులో ఉల్లిపాయ మిరపకాయ కసక్కని కొరుక్కు తింటాం. లేదా ప్రతి దాంట్లో మనకు ఉప్పు కారం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఉప్పు కారాలు తక్కువ వాడతారు. మనం కనుక అది తింటే చప్పగా ఉంటుంది. అది కాబట్టి వాళ్ళు ఏదో ఆ మధ్య కాలంలో కాస్త కారం ఎక్కువ వాడటం బిగించేశారు. కరోనా టైంలో కరోనా కారణంగా డాక్టర్లు చెప్పారు కదా కారం ఎక్కువ తింటే బెటర్ అన్నటువంటిది. ఆ టైంలో తిన్నారు. ఇప్పుడు కరోనా సంబంధించిన శాంతం పక్కెళ్ళిపోయింది కదా, తినడం తగ్గించారు. దానికి తోడు ఇప్పుడు అమెరికా ఏదైతే 25% ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తానంటుంది కదా ఇండియా నుంచి తీసుకెళ్లేదానికి, దాంతో ఎక్కడి నుంచైనా ఒకటే అక్కడ వాళ్ళకి, అది కూడా సమస్య అక్కడ. కాబట్టి అదేదో అంటారు కదా, ఏది విఘ్నాలు 100 విఘ్నాలు ఉంటాయి అని చెప్పేసి, కర్ణుడి చావుకి 100 విఘ్నాలు అని చెప్పేసి, అట్లాగే మిర్చి సమస్యకి బోలెడు కారణాలు. కానీ ఇప్పటికీ మన చేతిలో ఉన్నటువంటిది ఇవాళకి ఇవాళ మీరు చూడండి, మిర్చి యార్డ్లో మిర్చి కేజీ ఎంత పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిలయన్స్ మార్ట్లు చూడండి, అన్ని డీమార్ట్లు చూడండి. నేను ఇంకెక్కడికో వెళ్ళమంటలా, మన రాష్ట్రంలో ఉన్న మనందరం వాడే మిర్చి చూడండి ఎంత తేడా ఉందో చూడమనండి. మిర్చి యార్డ్ ఇప్పుడు వీళ్ళు ఎంత అని చెప్తున్నారు, 20,000 రూపాయలు చెప్తున్నారు అంతే కదా, 11,000 వస్తుంది అంటున్నారు. అంటే 100 కిలోల